Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హోమ్ వీల్స్ బై పూజ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చానండి. వింటర్ అండి బాబు, అసలు మార్నింగ్స్ అయితే లేలేకపోతున్నాం. ఇక నేనైతే నైటే అన్నీ క్లీన్ చేసేసుకొని అయితే పనుకున్నాను. నైట్ కూడా వాష్ చేసుకోవాలి యుటెన్సిల్స్ అంటే కొంచెం కష్టంగానే ఉంది. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి లాస్ట్ వ్లాగ్కి కంటిన్యూయేషన్ అండి. వ్లాగ్ని అయితే నేను ఒక 2 టిప్స్, వింటర్ కదా, వింటర్ 2 టిప్స్తో అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో ఆ 2 టిప్స్ మీతో షేర్ చేసుకొని అయితే ఈ వ్లాగ్ని కంటిన్యూ చేద్దాం. ఫస్ట్ అయితే ఈ మెక్యూరీ ట్యాబ్లెట్స్ గురించి అయితే మీకు చెప్పాలనుకున్నా. నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేశాను. మరి ఇదైతే జెండు కంపెనీ వాళ్ళదండి. ఎక్కడైనా మెడికల్ స్టోర్లో కానీ ఈవెన్ అమెజాన్లో కూడా అవైలబుల్ ఉంది. మనకి పురుగు పడుతుంటుంది కదా గ్రోసరీస్లో అంతా, కొంచెం కష్టం అండి మెయింటైన్ చేయడం. వాటిని మనం ఎక్కడ అపార్ట్మెంట్స్లో అయితే ఎక్కడ వెళ్ళి అవన్నీ ఎండబెట్టడం కష్టం కదా. అందుకనేసి నేనైతే ఈ ట్యాబ్లెట్స్ని అయితే యూజ్ చేస్తున్నా. చాలా హెల్ప్ఫుల్ అవుతున్నాయి నాకైతే. ఇవి అలా ట్యాబ్లెట్స్లా ఉంటాయి. మనం రైస్ బ్యాగ్లో కూడా వేసుకోవచ్చు. నేనైతే గోధుమ పిండిలో కూడా వేసుకుంటాను. కాకపోతే అది మనం ఆ వస్తువుని మరీ యూస్ చేసుకునేటప్పుడు అయితే జాగ్రత్తగా అవి తీసేసి అయితే మనం యూస్ చేసుకోవాలి. ఎందుకంటే తడిస్తే మరి అవి దాని కెమికల్ ఏమన్నా వస్తుందో ఐడియా లేదు. బట్ దే ఆర్ సేఫ్. అదొక టిప్. అండ్ ఇంకొక టిప్ ఏంటంటే, ఈ వింటర్లో ఈ ఫ్రూట్స్కి వచ్చే ఈగలతో నేను చాలా విసుకెత్తిపోయి ఇంకా ఇలా అయితే దానిని పట్టుకుంటూ ఉంటాను. ఒక గ్లాస్ జార్ లేదా ప్లాస్టిక్ జార్లో అయితే, ప్లాస్టిక్ కంటైనర్లో అయితే మీరు కొంచెం ఫ్రూట్ వేస్ట్ అవి దేనికైతే ఎక్కువ వస్తున్నాయో వాటిని వేసి పెట్టండి. ఒక 1 అవర్ అలా ఆ ఏరియా డిస్టర్బ్ చేయకోకుండా ఉంటే అవన్నీ లోపలికి వెళ్తాయి అన్నమాట. అలా సడన్గా క్లోజ్ చేసేసామంటే ఇంకా మనం అవన్నిటిని పట్టేసుకోవచ్చు. ప్లాస్టిక్ కంటైనర్ అయితే ఇంకా దాన్ని మనం బయట కూడా ఇంకా పడేయచ్చు అనమాట. యూజ్ అండ్ త్రో ఉంటాయి కదా అలా. అండ్ ఇంకా లాస్ట్ వ్లాగ్లో మీకు చూసారు కదా, మేము డెకత్లాన్ వెళ్ళి ఆర్డర్ అయితే తీసుకొచ్చాం. ఇంకా మా పాప ఆత్రంగా దాన్ని కట్ చేస్తుంది ఏమున్నాయో చూడాలని. అయితే తనకి ఆ బ్లూ కలర్ చూసేసరికి నాకు పింక్ కావాలి, నాకు ఇది వద్దు అని ఇంకా గొడవ. అక్కడికి కొత్తవి కదా అని చూస్తాను ఎలా ఉందో అని అయితే చూసింది. అవి చాలా పెద్దగా ఉన్నాయన్నమాట. బాగున్నాయి, బట్ చాలా బాగున్నాయి. క్వాలిటీ కానీ దాని యూస్ఫుల్నెస్ కానీ చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఈవెన్ మన స్కూల్ బ్యాగ్స్ కూడా లోపలే పడతాయి అన్నమాట. పిల్లలకైతే చాలా హెల్ప్ఫుల్ అన్నమాట. కాకపోతే మా పాప నాకు పింకే కావాలి వద్దు అనింది. తర్వాత ముందు చూడండి మరి ఎంత హ్యాపీగా అది వేసుకొని తను ఎంజాయ్ చేసిద్దాం. ఇదైతే దాని రేటు 1300 అన్నది, 1299 అని ఉంది, కానీ 598 అయితే పడింది ఒకటి రైన్ కోట్. అలా చూసుకొని నాకొద్దమ్మా ఏంటి ఇది ఇంత పెద్దగా ఉంది అనేసి అనింది. ఇంకా మా బాబు అయితే ట్రై చేశాడు. అక్కడ ఫ్రంట్ 3 బటన్స్ వచ్చాయి, సైడ్స్ అయితే మొత్తం ఓపెన్ అయిపోతుందండి. బ్యాగ్ వేసేసుకొని బ్యాగ్ కూడా వెనకాల స్కూల్ బ్యాగ్ కూడా పడుతుంది అనమాట. సో సిటీస్లో ఉండే వాళ్ళకైతే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ స్కూల్స్ నుంచి పిలుచుకొచ్చేకి అప్పుడంతా అనేసి అయితే నేను ఈ షేర్ చేయాలనుకున్నా. అండ్ దే ఆర్ వెరీ పోర్టబుల్ అనమాట. నీట్గా ఈ 2 అయితే స్కూటీలో పడితే ఒక హెల్మెట్ కూడా మనకి ఉండిపోతుంది. నేను ముందైతే అంబ్రెల్లా పెట్టుకునేదాన్ని, దాంతో ఏం యూజ్ ఉండదు, స్కూటీ డ్రైవ్ చేయాలంటే కష్టం అయ్యేది. ఇంకా నేనైతే మా డోర్కి దగ్గరలో అయితే కీసెస్, తర్వాత ఇలా రైన్ కోట్స్, కొంచెం క్యారీ బ్యాగ్స్, అంబ్రెల్లా అన్నీ పెట్టుకుంటాం. సో ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు కొంచెం మతిగ్గా ఈజీగా ఉంటుంది.
ఇంకా ఈవినింగ్ అయితే మా బాబుకి క్లాస్ ఉంటది కదా! అక్కడికైతే వచ్చామనమాట. ఇంకా స్కూల్ నుంచి వచ్చారు. వెంటనే ఇక్కడికొచ్చాం. ఇంక మా పాప ప్లాంక్ పట్టుకొనొచ్చింది. నేనిక్కడే హోంవర్క్ చేసుకుంటానమ్మా అని. ఇక్కడ కూడా లాస్ట్ వ్లాగ్‌లో షేర్ చేసినట్టు ఇక్కడ కూడా ఫుల్ క్లౌడ్స్ వచ్చేసాయి. ఇంకెప్పుడు పడిద్దండి వాన. అప్పుడైతే లాస్ట్ వ్లాగ్‌లో అటు సైడ్ నుంచయితే మీకు చూయించాను. ఇప్పుడు ఇటు సైడ్ నుంచండి. ఆహ్, ఇక మేమెళ్తున్నాము. ఇంకా ఎవరు రాలేదు. కోచెస్ అయితే వచ్చేసారనమాట. సరే ఇంకా మా పిల్లలు ఆడుకుంటున్నారు. తనకక్కడే హోంవర్క్ చేయించుకుందామనేసి బాబుదయితే హోంవర్క్ అయిపోయింది. పాప చాలా లేట్‌గా, స్లోగా రాస్తది. ఇంకా వచ్చాం గానీ ఇక్కడ ఫుల్ వర్షం ఇంకా కొద్దిసేపులో అయితే వర్షం ఫుల్‌గా పడిపోయిందండి ఇంకా. చెప్పా గదా! అక్కడ అటు సైడ్ అయితే క్రికెట్, గోల్ఫ్ కోర్ట్ అన్నీ గూడా ఉన్నాయన్నమాట. ఇంకా వర్షం స్టార్ట్ అయిపోయింది. నేనైతే ఇంకా ప్లాంక్ నా నెత్తి మీద పెట్టుకొనైతే పరిగెత్తుతున్నా. చూడండి వర్షం స్టార్ట్ అయింది. ఎలా అంటే ఇంక ఫుల్ వర్షం పడిపోయింది. క్లాస్ క్యాన్సిల్ అయిపోయింది. కాకపోతే ఎలా అనిపించిందంటే ఇంక మా పిల్లల కోసమే వచ్చానేమో నేను అన్నట్టే అనిపించింది. వీళ్ళైతే ఇంకా కొత్త రెయిన్ కోట్స్ ఏసుకొని ఫుల్ పిచ్చి పిచ్చిగా ఆడుకున్నారు. ఒక పక్క భయమవుతుంది ఈ వానకు నానితే ఎలా అని. కాకపోతే కొద్దిసేపయితే అలౌ చేశాను మా పిల్లల్ని. ఇక వాళ్ళ ఆనందాలకి హద్దులే లేవనుకోండి. మా పిల్లయితే సరిగ్గా బటన్స్ కూడా ఏసుకోలేదు. ఆత్రం అనమాట పోవాలి ఆడాలని. అలా చూసారు గదా! ఎలా దాన్నేదో బ్లాంకెట్ ముదురు చుట్టుకొని ఎళ్ళినట్టు ఎళ్ళింది. ఇంకా తర్వాత వచ్చైతే నీట్‌గా ఏపిచ్చుకొనెళ్ళింది. ఇంక పిల్లలైతే ఇంకొక అబ్బాయి వచ్చారనమాట. ఇంకెవ్వరు రాలేదు. ఇంక గ్రౌండ్ అంతా వీళ్ళదే. ఇంక ఫుల్ ఎంజాయ్ అయితే చేశారు. ఇంక మేము రిటర్న్ ఎళ్ళేలోపు చాలా లేట్ అయిపోయింది. మీకు తెలిసిందే బెంగుళూరు ట్రాఫిక్‌లో. క్లాసు లేకపోయా నేనింత దూరం పిలుచుకొనొచ్చా. మా నుంచి మా హౌస్ నుంచయితే ఒక 8 కిలోమీటర్స్ అలా ఉంటది. ఇంకా ఇంటికెళ్ళేలోపు వాళ్ళకి తీసుకొచ్చా గానీ రెయిన్ కోట్స్ నేనేం తెచ్చుకోలేదు. ఇంకా ఇంటికెళ్ళేసరికి మాకు సినిమా కనిపిచ్చేసింది. ఇంకా మా పాప హోంవర్క్ చేయలేదు. ఈరోజంతా డే బ్యాడ్ అన్నట్లు అయిపోయింది. ఆ ప్లాంక్ అయితే ఫుల్ నానిపోయింది. ఇంటికెళ్ళేసరికి ఇంకా అస్సలకి కష్టమైపోయింది. ఎలాగో అలా అయితే మేము ఇంటికైతే రీచ్ అయిపోయినాం. ఇంకా లిఫ్ట్‌లో ఎళ్ళగానే ఫుల్ లిఫ్ట్ అంతా వాటర్ గారుతున్నాయి ఇంకా. బట్ మా పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేశారు. హ్యాపీగా రెయిన్‌లో. ఇంక నైట్ ఇంటికొచ్చేసరికి చాలా లేట్ అయిపోయేసరికి ఇంక మేమైతే ఎగ్ కర్రీ చేసుకున్నాం. ఇది చాలా ఈజీ రెసిపీ అనమాట. ఇంక అందుకే షేర్ చేద్దామని. జస్ట్ సాల్ట్, పసుపు, కారం, ఒక 2 స్పూన్స్ అయితే ధనియా పౌడర్ అండి. ఇంకా మిర్చి, ఆనియన్స్, ఎగ్స్ అనమాట. చాలా బావుంటది కర్రీ చపాతీలోకి కానీ, మనం రైస్‌లో గూడా సైడ్ డిష్‌గా అయితే ఇది బావుంటదనమాట. పరోటాస్‌లోకి గానీ. సో, ఈ రెసిపీ అయితే షేర్ చేసుకుందాం అనేసైతే ఇంకా చూపిస్తున్నాను. మనం మామూలు పోపేసుకున్నట్టే శనగబ్యాళ్ళు, ఉద్దిబ్యాళ్ళు వేసి కొంచెం ఆవాలు, జీలకర్ర మంచిగేసుకుంటే ఈ ఎగ్ కర్రీకి చాలా బావుంటదనమాట. సేమ్ ఎగ్ బుర్జీలాగే కాకపోతే కొంచెం డిఫరెంట్‌గా ధనియా పౌడర్ ఎక్కువేసుకొనైతే మేము చేసుకుంటుంటాం. రెసిపీ అయితే చూసేయండి. చూసారు గదా! లాంగ్ స్పూన్స్. నేనెక్కువ లాంగ్ స్పూన్సే యూజ్ చేస్తూ ఉంటాను. ఈ లాంగ్ స్పూన్స్ అయితే నేను రిలయన్స్‌లోనే తీసుకున్నా. ఆన్‌లైన్‌లో చాలా ఎక్కువ కాస్ట్ ఉంటాయి. ఆహ్, చెప్పా గదా! ఆవాలు, జీలకర్ర అయితే కొంచెం ఎక్కువ వేసుకుంటాను నేను.
ఇక కర్రీ లీఫ్ కూడా వేసుకున్నానండి. మర్చిపోయా దాని గురించి చెప్పడం. బట్ కర్రీ లీఫ్ వేసుకుంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తది. ఈ రెసిపీకైతే చాలా బావుంటది. మీరు తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ చాలా బావుంటది. అండ్ ఈజీ అనమాట. ఇలా మంచిగా అది బాగా కుక్ అయిన తర్వాత అయితే ఇందులో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటామన్నమాట. అప్పుడే ఎగ్ అనేది నీకు సాఫ్ట్‌గా తినగలమన్నమాట. అలాగే డైరెక్ట్ ఎగ్స్ ఏస్తే ఏమవుతదంటే అది డ్రైగా అయిపోతది. కొంచెం గొంతుకు పట్టేసినట్టు అలా అవుతదన్నమాట. సో, కొంచెం వాటర్ అయితే తప్పకుండా ఏసుకోండి. అప్పుడే బావుంటది. స్మూత్‌గా ఉంటది కర్రీ. అయితే మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో బాగున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఇంతవరకు ఇంకా చేసుకోని వాళ్ళు. లాస్ట్ వ్లాగ్‌లో చూపించాను కదా! ఆనియన్ చీజ్ లోఫ్ అయితే దాంతో ఆ బన్‌తో అయితే నేను నైట్ ఇలా డిన్నర్‌నైతే చేశాను. సో, ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ. థాంక్ యూ ఫర్ వాచింగ్.